హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల ఇళ్లకు మనకు రేపైతే ప్రతి ఇంటికి అధికారులు అయితే వస్తున్నారండి. అయితే పెన్షన్దారులు ఇలాంటి పెన్షన్దారులకు పెన్షన్ అనేది రద్దు చేయబోతున్నారు. అలాగే మనకు ఇప్పటి వరకు పెన్షన్దారులకు సంబంధించి మొత్తంగా మనకు 1,00,000 పెన్షన్లు అనేది కట్ చేసినట్టుగా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఏ కారణాల చేత పెన్షన్లు రద్దు చేస్తున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సామాజిక భద్రతా పెన్షన్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులైతే వేస్తుంది. ఇందులో భాగంగా పెన్షన్ల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు ప్రవేశపెట్టినటువంటి లైవ్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతమైంది. అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు లైవ్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియను తీసుకొచ్చారు. ఈ ప్రక్రియ ద్వారా ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి కొంతమంది పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు. సో ఎవరెవరి పెన్షన్లు రద్దు చేస్తున్నారు ఏంటనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సాంకేతిక సహాయంతో అనర్హులను ఏరివేస్తూ నిజమైనటువంటి పేదలకు లబ్ధి చేకూర్చేలా అధికారులు అయితే చర్యలైతే తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పెన్షన్ల వరకు అనర్హులను అయితే గుర్తించినట్టు ప్రభుత్వం అయితే చెబుతున్నారు. గత కొంతకాలంగా సాగుతున్నటువంటి క్షేత్రస్థాయి పరిశీలనలు లైవ్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించారు. మరణించిన వారి పేరిట కూడా ఇంకా పెన్షన్లు డ్రా చేయడము, ఒకే ఇంట్లో ఇద్దరు పొందడము, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ లబ్ధి పొందుతున్నటువంటి అక్రమాలను ఈ సరికొత్త విధానం ద్వారా పట్టుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ ఒకే ఇంట్లో ఇద్దరు పెన్షన్లు పొందినా కానీ, మరణించిన వారి పేరు పెన్షన్లు పొందినా కానీ, అలాగే ఆర్థిక స్తోమత బాగున్నా కానీ వారు కూడా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఏంటంటే పూర్తిగా పెన్షన్ అయితే తొలగిస్తున్నారండి ప్రభుత్వము. ఈ అనర్హతల పేర్లను లబ్ధిదారుల యొక్క జాబితాల నుండి శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం అయితే సమాయత్తం అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు పారదర్శకత వైపు అడుగులైతే వేస్తున్నారు. లైవ్ ఐడెంటిఫికేషన్ విధానం ద్వారా ఏంటంటే నిజమైనటువంటి లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేవలం అర్హత లేని వారిని మాత్రమే తొలగిస్తున్నట్లు అధికారులు అయితే స్పష్టమైతే చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త పెన్షన్లు అయితే మేము మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేటగిరీల వారు ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీరికి సంబంధించి లైవ్ ఐడెంటిఫికేషన్ అనేది ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే ఎవరైతే మరణించిన వారి పేర్లపైన కానీ, ఒక ఇంట్లో ఇద్దరు పెన్షన్లు పొందుతున్నా కానీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి అంటే వాళ్ళు ఆర్థిక స్తోమత బాగున్నా కానీ వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం పసిగడుతున్నారు. ఇప్పటి వరకు 1,00,000 పెన్షన్లు అనేవి అనర్హతల లిస్టులో అయితే జోడించి వాళ్ళని తొలగించే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నారు. ఇక ఈ లైవ్ ఐడెంటిఫికేషన్కి సంబంధించినటువంటి సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత కొత్త పెన్షన్లు అనేది విడుదల చేస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతున్నారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. మీ ఇళ్లకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు మొత్తం ప్రూఫ్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవన్నీ అడుగుతారు. సో తప్పనిసరిగా చూపించండి. ఒకవేళ మీరు కూడా ఈ విధంగానే పెన్షన్లు పొందుతుంటే కనుక మీ పెన్షన్ అనేది రద్దు అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.